Let us learn about cleaning action of soap. Soaps, detergents, సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ అని అంటామండి. అంటే ఇవి సర్ఫేస్ పైన ఉండే ఏదైనా సర్ఫేస్ మీద, అంటే క్లాత్ కావచ్చు, మనము కుకింగ్కి యూస్ చేసే ప్లేట్స్ కావచ్చు, యుటెన్సిల్స్ కావచ్చు, ఒక స్టీల్ సర్ఫేస్ కావచ్చు, వీటిపైన ఈ గ్రీస్ కానీ ఆయిల్ డ్రాప్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకే, ఇటువంటి ఆర్గానిక్ నేచర్ ఉన్నటువంటి డర్ట్ పార్టికల్స్ సర్ఫేస్ మీద అటాచ్ అయినప్పుడు, ఓకేనా, సో దీన్ని మనం ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ని మనం రిమూవ్ చేసుకోవడానికి వీఆర్ గోయింగ్ టు ట్రీట్ దెమ్ విత్ సోప్ సొల్యూషన్ ఆర్ డిటర్జెంట్ సొల్యూషన్. సోప్ ఈజ్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అండి. వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. ఓకే, సో ఎప్పుడైతే మనకు క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్ రీచ్ అవుతుందో ఈ సోప్ పార్టికల్స్ అన్నీ కూడా స్పెరికల్ మైసెల్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, రైట్. సో మీకు దిస్ ఇస్ ద అయానిక్ మైసెల్. ద అయానిక్ మైసెల్ అట్ సిఎంసి అంటే క్రిటికల్ మైసెల్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఈ ఇండివిజువల్ సోప్ పార్టికల్స్ అన్నీ కూడా అగ్రిగేట్ అయిపోయి ఒక స్పెరికల్ అంటే రౌండ్ షేప్లో ఒక మైసెల్ని ఫామ్ చేస్తాయి. దీన్ని అయానిక్ మైసెల్ అని అంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ అయానిక్ మైసెల్ ఇన్నర్ పార్ట్లో కోర్లో హైడ్రోఫోబిక్ కోర్ అని రాశాను ఇక్కడ. అంటే ఇన్నర్ పార్ట్లో ఈ ఆల్కైల్ గ్రూప్స్, లాంగ్ ఆల్కైల్ టెయిల్ అనేది ఉంటుంది, దట్ ఈస్ హైడ్రోఫోబిక్. అవుట్ సైడ్ మనకు టాప్ దగ్గర హైడ్రోఫిలిక్ అయానిక్ పార్ట్ అనేది ఉంటుందండి. సో దిస్ ఇస్ ద స్పెరికల్ మైసెల్ ఆర్ అయానిక్ మైసెల్. సో వెన్ క్లాత్ ఆర్ ఎనీ సర్ఫేస్ ఈస్ స్మియర్డ్ విత్ ఆయిల్ ఆర్ గ్రీస్ డ్రాప్లెట్స్, ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ సోప్ సొల్యూషన్. సో ఎప్పుడైతే ఏదైనా క్లాత్ సర్ఫేస్ పైన ఆయిల్ డ్రాప్లెట్స్ లాంటి డస్ట్ పార్టికల్స్ లేదు, ఆయిల్ డ్రాప్లెట్స్ లేదు, గ్రీజ్ లాంటి డర్ట్ పార్టికల్స్ అటాచ్ అయినప్పుడు మనం దాన్ని సోప్ సొల్యూషన్తో ట్రీట్ చేస్తాం. సో హియర్ ద క్లాత్ ఆర్ ఎనీ సర్ఫేస్ హ్యావింగ్ ఆయిల్ ఇంప్యూరిటీ, ఇట్ ఈస్ ట్రీటెడ్ విత్ స్టీరేట్ అయాన్, దట్ ఈస్ నథింగ్ బట్ సోప్. ఓకే, రైట్. The soap particles forms micelles around the oil droplets. ఎప్పుడైతే ఇలా ట్రీట్ చేస్తామో అప్పుడు ఆ సోప్ పార్టికల్స్ ఈ ఆయిల్ సర్ఫేస్ పైన దేన్ని ఫామ్ చేస్తాయి అంటే మైసెల్స్ని ఫామ్ చేస్తాయి. మైసెల్ అంటే ఇదండి, అయానిక్ మైసెల్స్ని ఫామ్ చేస్తాయి. అవన్నీ అగ్రిగేట్ అయ్యి ఒక స్పెరికల్ మైసెల్ ఫామ్ అయ్యి ఈ మైసెల్ కాస్త ఆయిల్ డ్రాప్లెట్స్ పైన అటాచ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎలా అండి, ఓకేనా, చూడండి ఇక్కడ ఆయిల్ డ్రాప్లెట్ సరౌండెడ్ బై స్టీరేట్ పార్టికల్స్ ఫార్మింగ్ మైసెల్ అరౌండ్ ఇట్. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉంది, థర్డ్ పాయింట్లో ఉందండి. ఓకేనా, ద హైడ్రోఫోబిక్ ఆల్కైల్ గ్రూప్ దట్ ఈస్ టెయిల్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ఆయిల్ డ్రాప్లెట్ అండ్ హైడ్రోఫిలిక్ హెడ్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆయిల్ డ్రాప్లెట్. సో ఇలా ఉన్న ఆయిల్ డ్రాప్లెట్ దగ్గరికి ఎప్పుడైతే ఈ సోప్ పార్టికల్స్ అన్న వస్తాయో అవి మైసెల్స్ని ఫామ్ చేస్తాయి. ఆయిల్ డ్రాప్లెట్స్తో ఎలా ఫామ్ చేస్తాయి? దే ఫామ్ in such a fashion where the hydrophobic tail is dissolved in the oil droplet, whereas hydrophilic part head is facing upward outside of the droplet. So droplet ki lopala manaku hydrophobic tail, okay, so this is the tail, hydrophobic tail chochukoni వెళ్ళిపోద్దండి. ఓకేనా, బట్ ఆయిల్ డ్రాప్లెట్ సర్ఫేస్ పైన హైడ్రోఫిలిక్ హెడ్ అలాగే మిగిలిపోద్దండి. ఓకేనా, రైట్. సో దీనివల్ల ఏంటంటే ఈ హైడ్రోఫోబిక్ టెయిల్ ఆయిల్ డ్రాప్లెట్స్ని పట్టుకున్నట్టు అయిపోద్ది. ఓకే, దే ఆర్ గోయింగ్ టు అటాచ్, ద హైడ్రోఫోబిక్ టెయిల్ ఈస్ గోయింగ్ టు డిజాల్వ్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు అటాచ్ టు ద ఆయిల్ డ్రాప్లెట్ బికాస్ హైడ్రోఫోబిక్ ఆల్కైల్ గ్రూప్ ఇది హైడ్రోఫోబికే, ఆయిల్ కూడా హైడ్రోఫోబికే అండి. రెండు హైడ్రోఫోబిక్ కాబట్టి వాటి మధ్య డిజల్యూషన్ అనేది ఉంటుంది. ఓకేనా, దెన్ బట్ ఇక్కడ హైడ్రోఫిలిక్ పార్ట్ ఆయిల్తో అటాచ్ కాదు కాబట్టి సర్ఫేస్ మీద ఉండిపోతుంది. ఓకేనా, దెన్ వెన్ that is the third point, when water is added for washing, the hydrophilic part dissolves with it, thus carrying away the grease or oil away from the cloth surface. ఎప్పుడైతే ఇలా ఆయిల్ సర్ఫేస్ పైన మనం యాడ్ చేసిన సోప్ మైసెల్స్ని ఫామ్ చేసిందో అప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం. జనరల్గా క్లీనింగ్ మనం వాటర్ యాడ్ చేస్తుంటాం ఒక వాషింగ్కి. ఓకే, సో ఎప్పుడైతే సోప్తోనే మనం డర్ట్ని రిమూవ్ చేయలేం కదండి, మనం వాటర్ కలపదండి ఖచ్చితంగా. ఓకే, సో ఎప్పుడైతే మీరు వాటర్ యాడ్ చేస్తారో అప్పుడు ఆ వాటర్తో హైడ్రోఫిలిక్ హెడ్ రియాక్ట్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఆయిల్ డ్రాప్లెట్స్ కూడా దాంతో తీసుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు క్యారీ అవే ద ఆయిల్ డ్రాప్లెట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్లాత్ వెన్ ద వాటర్ ఈజ్ యాడెడ్. సో దట్ ఈస్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఈ విధంగా సోప్ ఏం చేస్తుందంటే ఆ డ్రాప్లెట్ని ఎమల్సిఫికేషన్ చేసి
ఆ డ్రాప్లెట్ని అంటే ఆ ఆయిల్ డ్రాప్లెట్ని లేదా గ్రీస్ డ్రాప్లెట్ని సర్ఫేస్ నుంచి రిమూవ్ చేసేస్తుంది. ఓకే, రైట్. ద నెగటివ్ ఛార్జ్ డెవలప్డ్ ఆన్ ఆయిల్ డ్రాప్లెట్స్ డ్యూ టు ఇంటరాక్షన్ విత్ సోప్ పార్టికల్స్ ఓకే ప్రివెంట్స్ దెమ్ కమింగ్ క్లోజర్ టుగెదర్ టు ఫార్మ్ అగ్రిగేట్. సో లాస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే, సో ఇలా మనకు ఆయిల్ డ్రాప్లెట్స్ పైన మనకు ఈ మైసెల్ అనేది ఫామ్ అయిందండి. ఓకేనా, సోప్ పార్టికల్స్ మైసెల్స్ని ఫామ్ చేసాయి. సో హైడ్రోఫోబిక్ పార్ట్ ఆయిల్ డ్రాప్లెట్లో ఉంది, హైడ్రోఫిలిక్ పార్ట్ టాప్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు టాప్లో మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంది బికాస్ ఆఫ్ COO మైనస్. ఓకే, సో ఇది కదండి స్టీరేట్ అయాన్ ఫార్ములా C17H35 COO మైనస్. ఇక్కడ C17H35 వచ్చి హైడ్రోఫోబిక్ టైల్, అది ఆయిల్ డ్రాప్లెట్లో ఉంది. కానీ COO మైనస్ అయానిక్ పార్ట్ అండి, దిస్ ఈస్ హైడ్రోఫిలిక్ హెడ్. ఈ హైడ్రోఫిలిక్ హెడ్ ఈ ఆయిల్ డ్రాప్లెట్ సర్ఫేస్ పైన నెగిటివ్ ఛార్జ్గా అసోసియేట్ అయ్యి ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ని ఫామ్ చేస్తుంది. ఓకే, ద ఆయిల్ డ్రాప్లెట్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ బికాస్ ఆఫ్ హైడ్రోఫిలిక్ హెడ్. సో కాబట్టి ఇదొక ఆయిల్ డ్రాప్లెట్, ఇంకొక ఆయిల్ డ్రాప్లెట్ ఇక్కడ ఉంది, ఇంకొక ఆయిల్ డ్రాప్లెట్ ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడా మైసెల్స్తో సరౌండ్ అయిపోయినాయి ఇలా. ఓకేనా, సో ఇలా మైసెల్స్తో ఎప్పుడైతే ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా సరౌండ్ అయిపోయి ఒక అగ్రిగేట్ని ఫామ్ చేసాయో, ఇక్కడ అన్నింటికి నెగిటివ్ ఛార్జ్ వచ్చేసిందండి. ఆయిల్ డ్రాప్లెట్స్ ఆర్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఏమవుతాయి, జనరల్గా ఛార్జ్ రిపల్షన్ అవుతాయి. ఓకే, సో ఛార్జ్ రిపల్షన్ వల్ల ఈ ఆయిల్ డ్రాప్లెట్స్ ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యే ఛాన్స్ లేదు, అంటే అవి సపరేట్ అయిపోయినాయి. అంటే ఆయిల్ డ్రాప్లెట్స్ మనం ఏం చేస్తున్నామంటే సోప్తో ట్రీట్ చేసినప్పుడు ఆయిల్ డ్రాప్లెట్స్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా నెగిటివ్ ఛార్జ్ వచ్చేయడం వల్ల ఒక ఆయిల్ డ్రాప్లెట్ ఇంకొక ఆయిల్ డ్రాప్లెట్తో కలిసి మళ్ళీ బిగ్గర్ ఆయిల్ డ్రాప్లెట్ ఫామ్ అయ్యి పెద్ద న్యూసెన్స్గా తయారయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ డ్రాప్లెట్ పైన బికాస్ ఆఫ్ అసోసియేషన్ విత్ సోప్ పార్టికల్స్ ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ ఒకదాంతో ఒకటి రిపల్షన్ అయిపోతాయి. కాబట్టి ఈజీగా వాటర్తో ఎప్పుడైతే మీరు వాటర్ యాడ్ చేస్తారో వెంటనే ఆ వాటర్తో ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ ఓకే ఈ హైడ్రోఫిలిక్ హెడ్ ఇంటరాక్ట్ అయ్యి ఆ వాటర్తో పాటు ఆయిల్ డ్రాప్లెట్ని కూడా తీసుకెళ్ళిపోతుంది. ఓకేనా, ద ఆయిల్ డ్రాప్లెట్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ద క్లాత్, సో దట్ ఈజ్ మేకింగ్ ద క్లాత్ ప్యూర్. సో ఇప్పుడు మనకు క్లాత్ క్లీన్ అయిపోతుంది బికాస్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ సోప్ సొల్యూషన్. లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు క్లీన్ ద surface of any substance or any material by using soap, even the skin of the particular organism or human being. So మన హ్యూమన్ స్కిన్ మీద కూడా డర్ట్ పార్టికల్స్ ఈ డ్రాప్లెట్స్ని కూడా మనం సోప్తో వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది, ఎందుకంటే ఆ సోపు ఆ డర్ట్ని ఆయిల్ డ్రాప్లెట్స్ని తీసుకెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అవే. ఓకే, సో దట్ ఈస్ ద క్లెన్జింగ్ యాక్షన్ ఆర్ క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ soap because of formation of associated colloid or micelle. So that's about this video, students. Thank you.